Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 9వ స్కందము. భగవంతుడగు శంకరుని శంఖచూడుని ఇరుపక్షములందు భయంకరమైన యుద్ధము. శంఖచూడుల యుద్ధము. శంకరుడు వదిలిన త్రిశూలముతో శంఖచూడు భస్మమగుట. సుధాముడు గోపకుని స్వరూపముతో విమానము ద్వారా గోలోకమును చేరుకొనుట. భగవంతుడు నారాయణుడు చెప్తున్నాడు, నారద, తరువాత ప్రతాపవంతుడు దానవరాజగు శంఖచూడు తల వంచి మహాదేవునకు నమస్కరించాడు. మంత్రులతో కలిసి లేచి వెంటనే రథారూఢుడయ్యాడు. అదే క్షణమున భగవంతుడగు శంకరుడు తన సైన్యమును దేవతలను యుద్ధం చేయండని ఆజ్ఞాపించాడు. అటువైపు సైన్య సమేతముగా శంఖచూడు కూడా రణము చేయుటకు సంసిద్ధుడయ్యాడు. స్వయముగా మహేంద్రుడు వృషపరునితో, భాస్కరుడు విప్రచిత్తితో యుద్ధం చేయసాగారు. దంభునితో చంద్రుడు, కాలస్వునితో కాలకి, గోకర్ణునితో అగ్నిదేవుడు, కాలకేయునితో కుబేరుడు, మయునితో విశ్వకర్మ, భయంకరునితో మృత్యువు, సంహారకునితో యముడు, వికంకునితో వరుణుడు, చెంచలునితో సమీరణుడు, ధృతపృష్ఠునితో బుధుడు, రక్తాక్షునితో శనేశ్వరుడు, రత్నసారునితో జయంతుడు, వర్చస్వీ గణములతో వసుగణములు, దీప్తిమంతునితో అశ్విని కుమారులు, ధూమ్రునితో నలకోబరుడు, దురంధరునితో ధర్ముడు, ఉపాక్షునితో మంగళుడు, శోభాకరునితో భానుడు, పిఠరునితో మన్మధుడు తలపడ్డారు. అట్లనే గోదాముఖుడు, చూర్ణుడు, ఖడ్గుడు, ధ్వజుడు, కాంచీముఖుడు, పిండుడు, ధూముడు, నాంది, విశ్వుడు, పలాసుడు మొదలగు దానవులతో ఆదిత్యులును, 11 భయంకర రాక్షసులతో ఏకాదశ రుద్రులును, ఉగ్రచండాదులతో మహామారియును, దానవ స్త్రీలతో సకల నందీశ్వరులకును మిగుల భయంకర యుద్ధము జరగసాగెను. ఆ మహాభయంకర యుద్ధము ప్రళయకాలమును తలపించుచుండెను. భగవంతుడగు శంకరుడు స్వామి కార్తికేయునితో వటవృక్షం క్రింద కూర్చొని ఉండెను. మునీంద్ర, ఇటు ఇరుపక్షముల యోధులయందు యుద్ధము భయంకరమగుచుండెను. అచ్చటనే రత్నమయ భూషణములతో అలంకరింపబడిన శంఖచూడు ఒక రత్న నిర్మిత సింహాసనమున విరాజమానుడై ఉండెను. అసంఖ్యాకులైన దానవులు అతని వెంట ఉన్నారు. యుద్ధమునందు భగవంతుడగు శంకరుని సైన్యమునందలి అనేక వీరులు దానవుల చేత పరాజితులయ్యారు. దేవతలందరూ భయపడి పారిపోయారు. వారి శరీరములు గాయముల పాలయ్యాయి. అప్పుడు స్వామి కార్తికేయుడు కోపించి దేవతలకు అభయమిచ్చాడు. అతని తేజస్సుతో గణములు బలమును సంతరించుకున్నారు. తరువాత వారు స్వయముగా ఒంటరిగానే దానవులతో యుద్ధము చేయసాగారు. సమరాంగణమున వారు 100 అక్షౌణి సైనికులను అంతమొందించారు. అనేక మంది అసురులు కమలనేత్రి భగవతియగు భద్రకాళి భయంకరమైన ఆఘాతములతో ధరాశాయులయ్యారు. తరువాత పోరు అత్యంత భీకరమయ్యింది. దానవ సైన్యము కల్లోలితమయ్యింది. అప్పుడు శంఖచూడు విమానారూఢుడై బాణవర్షమును కురిపించసాగాడు. ప్రచండ మేఘములు జలధారలను కురిపించుచున్నవా అన్నట్లు అతని బాణములు దేవసైన్యమును ముంచివేస్తూ ఉన్నాయి. 4 వైపులా భయంకరమైన దట్టమైన అంధకారము వ్యాపించింది. అప్పుడతడు ఆగ్నేయాస్త్రమును ప్రయోగించెను. దాని ధాటికి తాళలేక దేవతలందరూ ఇటు అటు పరిగెత్తసాగారు. ఎవరునూ యుద్ధభూమి యందు నిలవలేకపోయారు. రణరంగమున కేవలము స్వామి కార్తికేయుడే ఎదిరించి నిలిచెను. అప్పుడు శంఖచూడుని ప్రయత్నముతో అనేక పర్వతములు, సర్పములు, రాళ్ళు, వృక్షములు అతని మీద పడసాగెను. అతని వలన భయంకరమైన ఆయుధవృష్టి కురియసాగెను. దానిని ఆపివేయుటకు ఎవరికిని సామర్థ్యము లేకుండెను. ఆ భయంకర దానవుడు స్కందుని దుస్సాధ్యమగు ధనువును, దివ్యరథమును, రథమునందున్న ఆసనమును చిన్నాభిన్నము గావించెను. అతని దివ్యాస్త్రములతో మయూరుని సకలాంగములు శిథిలములయ్యెను. మరలా సూర్యుని వలె ప్రకాశించునట్టి ప్రాణహానికరమైన శక్తిని
స్వామి కార్తికేయుని వక్షస్థలమున ప్రయోగించెను. ఆ శక్తి తగిలినంతనే అతడు ఒక క్షణము మూర్ఛితుడయ్యను. తరువాత మూర్ఛ నుండి తేరుకొని స్వామి కార్తికేయుడు తన దివ్యధనును చేబూనాడు. అతనికి ఆ ధనస్సు పూర్వము భగవంతుడగు విష్ణువు కృప వలన ప్రాప్తించి ఉండెను. అతని రథము గొప్ప అమూల్యములైన ఉపకరణములతో చేయబడి ఉండెను. అదే రథము మీద శస్త్రాస్త్రములు చేతబట్టి ఆయన మరలా ఆసీనుడయ్యను. అతడు మిగుల భయంకరముగా యుద్ధం చేయడం ప్రారంభించాడు. రణము భయంకరంగా సాగుతోంది. కానీ శంఖచూడుని పరాజితుని చేయటం అలవి కాదు. అతడు గొప్ప మాయావి. మాయను ఆశ్రయించి బాణసమూహమును వ్యాపింపచేశాడు. నారద, ఆ సమయమున సమరాంగణమునందు అతని బాణజాలముతో స్వామి కార్తికేయుడు కప్పబడి ఉన్నాడు. దానవరాజు చెంత ఎచ్చటను ఆగిపోని ఒక విచిత్రమైన శక్తి ఉంది. 100 కొలది సూర్యుల వలె అది ప్రకాశిస్తూ ఉంది. ప్రళయకాలమునందలి అగ్నిశిఖల ఆకారమును కలిగి ఉండెను. మండుచున్న అగ్ని సమూహమా అన్నట్లు ఉజ్వలమై ఉండెను. విష్ణు తేజస్సుతో చుట్టబడిన ఆ శక్తిని అతడు దోషపూరితుడై చేతపట్టుకొనెను. మిగుల వేగముతో స్వామి కార్తికేయుని మీద దానిని ప్రయోగించెను. ఆ శక్తి తాకిడితో అతడు మూర్ఛితుడయ్యాడు. అప్పుడు భద్రకాళి కార్తికేయుని తన ఒడిలో ఉంచుకొని భగవంతుడగు శంకరుని దగ్గరకు వెళ్ళింది. ఆ స్వామి తన జ్ఞాన ప్రభావంతో అతనిని అవలీలగా జీవింపచేశాను. దానికి తోడు అపరిమిత శక్తిని కూడా ప్రసాదించాను. వెంటనే ప్రతాపవంతుడకు కార్తికేయుడు లేచాడు. అతనిని రక్షించుటకు తత్పరురాలైన భద్రకాళి మరలా యుద్ధభూమికి చేరుకుంది. నందీశ్వరుడు మొదలగు వీరులందరూ భద్రకాళిని అనుసరించారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.